Hello everyone. My name is KJ Reddy. I am from cybersecurity. Here I am saying about CM. CM informative. Computer అంటే కంప్యూటర్ అంటే ఈజీగా అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అన్నమాట. అంటే ఇన్పుట్ తీసుకుంటుంది, ఆ ఇన్పుట్ తీసుకున్న ప్రాసెసింగ్ చేస్తుంది, ఆ ప్రాసెస్ చేసి స్టోర్ చేస్తుంది, ఆ స్టోర్ చేసిన మనకు చూపిస్తుంది అవుట్పుట్. అది కంప్యూటర్. నెట్వర్క్ అంటే చెప్పారు కదా, చెప్పండి కదా నెట్వర్క్ అంటే. నేను వెళ్ళలేదు క్లాస్. నెట్వర్క్ అంటే ఈజీ చెప్పాలంటే ఒక డివైస్ అనేది ఎగ్జాంపుల్ కంప్యూటరే పక్క డివైస్లో కమ్యూనికేట్ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా షేర్ చేయడానికి కానీ చెప్పేదాన్ని దాన్ని నెట్వర్క్ అంటారు. ఇంకోటి ఉంది ఆస్పెక్ట్ ఇంటర్నెట్ అనేది. దీన్ని మనం ఎక్కువ బ్రౌజర్ అండ్ వేరే పేరు పెట్టాం. ఇదేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి దగ్గర చేసి వాటిని కనెక్ట్ చేసేది ఇంటర్నెట్. నెక్స్ట్ కంప్యూటర్ కంప్యూటర్ ఒక డివైస్ ఉంటుంది, ఆ డివైస్తో కమ్యూనికేట్ చేసి షేర్ చేసేదాన్నే కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటారు. కంప్యూటర్ నెట్వర్క్స్ అంటారు. దీంట్లో టైప్స్ వచ్చి ప్యాన్, ల్యాన్, ల్యాన్, ప్యాన్ వచ్చి పర్సనల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. ఇదేంటంటే జస్ట్ యూఎస్బి ఏదైనా ఇక్కడ అంటే జస్ట్ ఇంత డిస్టెన్స్లో ఉండి ఏదైనా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్యాన్ అన్నమాట. జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ యూఎస్బి వైస్ యూఎస్బి డ్రైవ్. ఇదే ల్యాన్ వచ్చి లోకల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. ఇది ఎక్కువగా వర్క్ స్టేషన్స్లో కానీ దేంట్లో కానీ వాడతారు. బికాస్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే వైఫై ఎవడో 5G ఉంటాడు, దాని నుంచి మనం వైఫై ఎలా తీసుకుంటున్నామో దానికి చెప్పాలంటే అది ల్యాన్. మెట్రోపాలిటన్
ఏరియా నెట్వర్క్. ఇది వచ్చి జస్ట్ నార్మల్గా మన ఏరియాస్లో సిటీ కేబుల్ అంటారు కదా, సిటీ కేబుల్ టైప్ అన్నమాట. మనకి టీవీ నెట్వర్క్స్ అనేది డిస్టెన్స్ ఒక రేంజ్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఆ రేంజ్ వరకు ఉండేదే వ్యాన్ అన్నమాట. కాదు వ్యాన్. ఈ వ్యాన్ అనేది బ్రాంచ్ అనమాట. ఎక్కడైనా స్ప్రెడ్ అయి ఉంటుంది. గ్లోబల్ ఏరియా నెట్వర్క్ అన్నమాట వ్యాన్ అంటే. ఎగ్జాంపుల్ వచ్చి ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, దాన్ని మెయిన్ బ్రాంచ్ నుంచి సబ్ బ్రాంచ్ డివైడ్ అయ్యి ఏటీఎం మిషన్స్ ఉంటే ఏటీఎం మిషన్ నుంచి మెయిన్ బ్యాంక్ నుంచి కదా ట్రాన్సాక్షన్ అయ్యేది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ నోడ్స్. ఇదేంటంటే డైరెక్షన్ చూపిస్తుంది అనమాట. డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అయితే దానికి డైరెక్షన్ చూపించేది ట్రాన్స్మిషన్ నోడ్స్ అనమాట. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. సింప్లెక్స్, మల్టీప్లెక్స్, హాఫ్ ఎక్స్, మల్టీప్లెక్స్, డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. సింప్లెక్స్ అంటే రేడియో నెట్వర్క్ అన్నమాట. వాళ్ళు చెప్పేది తప్ప మనం చెప్పేది పట్టించుకోరు. అంటే మనం నార్మల్గా టీవీ చూసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు వాళ్ళు అలా మోడ్లో వెళ్ళిపోతుంటారు. కానీ మన డైలాగ్ ఉంటే మనం మాట్లాడుకుంటాం కానీ అది మనం పట్టించుకోరు. ఓన్లీ సింగిల్గా ఉంటుంది డైరెక్షన్. అంటే డేటా అనేది కమ్యూనికేషన్ ఓన్లీ సింగిల్ డైరెక్షన్ ఉంటుంది. హాఫ్ డూప్లెక్స్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఏదైనా కమ్యూనికేట్ చేసావు, ఫస్ట్ ఒక డైరెక్షన్లో డేటా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా కమ్యూనికేషన్ పంపించిన తర్వాత ఆ తర్వాత వచ్చిందంటే హాఫ్ డూప్లెక్స్ అంటారు. ఫుల్ డూప్లెక్స్ అంటే రెండు ఒకేసారి అయిపోతాయి. ఎగ్జాంపుల్ ఫోన్ కాల్. ఇప్పుడు నువ్వు ఎవరైనా ఫోన్ మాట్లాడుతున్నావు, హాయ్ అన్నావు అనుకో, జస్ట్ అటు నుంచి రిప్లై వస్తుంది.